2015 తెలుగు వెబ్ స్పేస్ అంతా చలికాలంలో స్కిన్లా డ్రైగా ఉండే రోజులవి. అప్పుడు చలికి వణుకుతూ వేడివేడి చాయ్ సిప్ చేసిన ఫీలింగ్లా ఆర్టికల్స్ ఇంకా ఫేస్బుక్ మీమ్స్తో మన జర్నీ స్టార్ట్ అయింది. మనం స్కూల్లో ఏ మీడియంలో చదువుకున్నా చాటింగ్ మాత్రం టింగ్లీష్లోనే చేస్తాం కదా, మరి వెబ్ ఆర్టికల్స్ ఎందుకు తెలుగు ఆర్ ఇంగ్లీష్లోనే ఉండాలి అని ఫస్ట్ టైం టింగ్లీష్ ఆర్టికల్స్ స్టార్ట్ చేసాం. అవి చదివి అరే వాడెవడో మనలాగే ఉన్నాడే అనిపించేలా చేసి మీతో పరిచయం పెంచుకున్నాం. ఒక్కో ఆర్టికల్ చదివి ఇది నా గురించేరా, ఇది నా ఫ్రెండ్ గాడే, ఇది మా ఊరు గురించే అని మోస్ట్ రిలేటబుల్ అయ్యేలా చేసి మీకు ఇంకా దగ్గరయ్యాం. అప్పుడు మాకు ఆర్టికల్స్ ఒక్కటే సరిపోవు, వీడియోస్ వైపు వెళ్ళాలి అనిపించింది. ఆర్టికల్కి కీప్యాడ్ ఉంటే చాలు, కానీ వీడియోకి కెమెరాలు కావాలి కదా. తెలిసిన వాళ్ళ దగ్గర ఫోటోలు తీసే కెమెరాలు అడిగి తెచ్చుకుని చిన్న చిన్న వీడియోస్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ డే వీడియోతో వైరల్ అయ్యాం. ఆ తర్వాత రాఖీకి రాక్షసి వీడియోతో మీ ఫ్యామిలీ మెంబర్లా దగ్గరైపోయింది. అప్పటి నుండి ఆగలేదు. మీరు చూపించిన లవ్కి ఆగాలనిపించలేదు కూడా. హర్ వీడియోతో మిమ్మల్ని ఆలోచింపజేశాం, అతిథితో ఏడిపించేలా చేశాం, స్కెచ్లతో నవ్వు ఆపుకోలేకుండా చేసి గర్ల్ ఫార్ములా పెట్టి అమ్మాయిల కష్టాలు వాళ్ళ ముచ్చట్లను షేర్ చేయకుండా ఉండలేనట్టు చేశాం. అబ్బో అన్నీ ఇన్ని కాదు, ఎన్నెన్ని చేశామో. పాడ్కాస్ట్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్ రాధే గోవిందాతో కథ వినే మ్యాజిక్ని పరిచయం చేశాం. అందరూ షార్ట్ ఫిలిమ్స్ స్కెచెస్ చేస్తుంటే తెలుగులోనే ఫస్ట్ వెబ్ సిరీస్ నేను మీ కళ్యాణ్ చేసి ట్రెండ్ సెట్ చేశాం. మీకు గుర్తుందా? నాని రానా నువ్వెంత అంటే నువ్వెంత అని కామెడీగా కొట్టుకున్నారు. వైరల్ అయిన అవార్డ్ ఫంక్షన్ స్క్రిప్ట్ రాసింది, ఆ టైమింగ్ సెట్ చేసింది మేమే. రాజమౌళి గారు నెంబర్ 1 యారీ షోలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ బుల్సై కొట్టే షాట్ గుర్తుందా? ఆ షో కాన్సెప్ట్ నుండి ఆ మూమెంట్ వరకు డిజైన్ చేసింది మేమే. బాలయ్య బాబుతో చాయ్ సిట్టింగ్స్ వేసి రచ్చ చేసిన, వెంకటేష్ గారితో ఆనెస్ట్ కాన్వర్జేషన్ పెట్టిన, రామ్ చరణ్ గారితో ప్రాంక్ ఇంటర్వ్యూ చేసిన, సమంత, రష్మిక, విజయ్ దేవరకొండ, రవితేజ గారు ఇంకా ఎంతో మంది స్టార్స్ తో ఎన్నో వీడియోస్ చేసి we proved that a group of passionate youngsters can sit at the same table as legends. కానీ మా నిజమైన సక్సెస్ ఏంటో తెలుసా? వ్యూస్ కాదు, లైక్స్ కాదు, మా ఎడిటింగ్ రూమ్లు, రైటింగ్ టేబుల్లు దాటి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద సౌండ్ చేస్తున్న మా వాళ్ళు. అతిథితో యూట్యూబ్లో ఏడిపించిన సందీప్ రాజ్, సుహాస్ కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు కొట్టి మా కాలర్ ఎగరేసేలా చేశారు. నేను మీ కళ్యాణ్ తీసిన కళ్యాణ్ శంకర్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్తో బాక్స్ ఆఫీస్ని దుల్లగొట్టేస్తున్నాడు. గర్ల్ నెక్స్ట్ డోర్గా గర్ల్ ఫార్ములా స్కెచెస్ చేసిన గౌరీ ప్రియా రెడ్డి ఇప్పుడు తమిళ్, తెలుగులో హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ని రూల్ చేయబోతోంది. ఎన్నో స్కెచెస్ ఎడిట్ చేసిన పీకే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్, పాన్ ఇండియా, మేజర్, గూఢచారి 2 లాంటి సినిమాలని కట్ చేస్తూ బిజీ అయిపోయాడు. 30/21 చైతన్యరావు, హర్షిత్ రెడ్డి, అనన్య, దివ్య శ్రీపాద ఇంకా ఎంతో మందికి చాయ్ బిస్కెట్ ఒక లాంచ్ ప్యాడ్ అయింది, ఒక ఫ్యామిలీ అయింది. ఈ 10 ఇయర్స్లో కంటెంట్ మారచ్చు, ప్లాట్ఫామ్స్ మారచ్చు. ఆర్టికల్స్ నుండి చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్తో ఎంతో మంది కొత్త టాలెంట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఫీచర్ ఫిలిమ్స్ వరకు మేము అప్గ్రేడ్ అయి ఉండొచ్చు. కానీ మన బాండ్ మాత్రం అమ్మ ఆవకాయ లాంటిదే, ఎప్పటికీ బోర్ కొట్టదు. ఈ 10 ఇయర్స్లో మీరు స్టూడెంట్ నుండి ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, సింగిల్ నుండి మ్యారీడ్ అయి ఉండొచ్చు. లైఫ్ ఎంత మారినా we promise you one thing, మేమెప్పుడు మీ పాకెట్లోనే ఉంటాం. To uplift your mood whenever you feel low. Happy 10 years to us.